ముందుగా మీ టీవీ యజమానికి ప్రత్యేక నమస్కారాలు. నా పేరు క్రాంతి కుమారు. నేను తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ను. ఈరోజు సీఎం గారు ఏదైతే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చిరో అది కూడా మా అవుట్సోర్సింగ్ వాళ్ళకు వర్తిస్తుందని చెప్పేసి చెప్పడము చాలా సంతోషకరము. ఇంకోటి 1వ తారీఖు జీతాలని చెప్పడము అది పేరుకు మాత్రమే అవుతుంది, కానీ అది వస్తుందా లేదా అనేది గ్యారెంటీ లేదు. ఇప్పటికే మా అవుట్సోర్సింగ్ రాష్ట్రంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు దాదాపుగా 5-6 నెలల నుండి జీతాలు రాక చాలా నానా ఇబ్బంది పడతా ఉన్నారు. నిన్ననే చూసినా మన కోటిలో ధర్నా పెట్టినాము. మన గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ సిస్టర్లకు కూడా జీతాలు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి ఈ తక్షణమే ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి నేరుగా గవర్నమెంటే జీతాలు చెల్లించాలని చెప్పేసి మన ప్రజాప్రభుత్వానికి మరోసారి మా అవుట్సోర్సింగ్ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది బ్యాంకర్లు ఇచ్చేదే, దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. ఇన్సూరెన్స్ కూడా మీ దాంట్లో నుంచి కట్ అవుతుంది కదా, అది కట్ అవుతుంది. కానీ ఇప్పటిదాకా మాకు ఇన్సూరెన్స్ అనేది లేకుండే. ఫస్ట్ టైం ఇప్పుడు మా అవుట్సోర్సింగ్ వాళ్ళకు ఇన్సూరెన్స్ అనేది లేకుండే. ప్రతి ఉద్యోగి డ్యూటీలో చనిపోయినా వాళ్ళకి అసలు ఏమాత్రం కూడా రూపాయి బెనిఫిట్ లేకుండా ఉండేది. మేమే చందాలు వసూలు చేసుకొని రూపాయి కూడబెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేసిన రోజులు ఉన్నాయి. అందుకోసం ఇట్లాంటి ఇన్సూరెన్స్ వస్తే కూడా మాకు ఎంతో బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. కాకుంటే మాకు ఈ జీతాలు సరిగా సమయానికి జీతాలు రావట్లేదు. ఈ జీతాల కోసమైనా సీఎం గారు దీన్ని దృష్టి పెట్టి ఇంకోటి దళారీ ఏజెన్సీ వ్యవస్థను తొందరలోనే రద్దు చేయాలని చెప్పేసి మరీ ప్రజాప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ అన్న. పల్లవి టీవీకి నమస్కారం. మీడియా మిత్రులు మీ అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. నా పేరు సుధాకర్ రావు, ఖమ్మం డిస్టిక్ పశుసంవర్ధక శాఖ. ముందుగా ప్రభుత్వానికి నేను మాకు ఇన్సూరెన్స్ ఇస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. దీనితో పాటు ముఖ్యంగా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కూడా తెలియజేస్తున్నాను. మాకు అవుట్సోర్సింగ్ వ్యవస్థను ఎత్తివేసి కార్పొరేషన్ ఏజెన్సీ వ్యవస్థను ఎత్తివేసి అవుట్సోర్సింగ్ విధానం లేకోకుండా ప్రభుత్వమే ఐఎఫ్ఎంఎస్ఐ పోలర్ ద్వారా నేరుగా జీతాలు వేస్తుందని చెప్పని భావిస్తున్నాను. ఏజెన్సీ ఉండటం వల్ల సుమారు ఒక్కొక్క ఉద్యోగికి 5 నుంచి 8 వేల రూపాయల మధ్యలో నష్టం జరుగుతుంది. ఆ నష్టం పూడ్చడం చాలా కష్టంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వానికి మేము గత ఎన్నిసార్లు విన్నపం చేశాము, ధర్నాలు చేశాము. ఈ టైంలో ఏం చేస్తారంటే ధర్నాలు చేసే టైంలో కమిటీల పేరుతో కాలయాపన చేశారు. శాంతకుమార్ గారు మంచి కమిటీ వేశారు. ఆ కమిటీ చాలా అభినందనీయం. ఆమెగారు వేసిన కమిటీని ప్రభుత్వం ఆసరాగా తీసుకొని ఈరోజు నుంచి అంటే 1వ తారీఖు రోజు జీతాలు వేస్తామని చెప్పని ఏప్రిల్ నెల నుంచి అని చెప్పారు. ఏప్రిల్ పోయింది, మే పోయింది, జూన్ పోయింది, జూలై వస్తుంది. జూలై 1వ తారీఖు రోజు అయినా జీతాలు వేస్తారని చెప్పని భావిస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక మీదట మాకు కూడా రెగ్యులర్ ఎంప్లాయర్ మాదిరిగా మాకు ఇచ్చిన ఇన్సూరెన్స్ని సద్వినియోగం పడే విధంగా చేస్తారని మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ. నా పేరు సుంకిసేల ప్రభాకర్ రావు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. నేను రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన అనేక పోరాటాలు చేశాం. దానికి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పెద్దలు చెల్లించి కొంత సానుకూలంగా 100 రోజుల్లో మాకు డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా పోయిన నెలలో ఒక 2,000 కోట్లు ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఊరట కలిగింది. మరి అదే మాదిరిగా ఈ మాసంలో కూడా 2,000 కోట్లు, వచ్చే మాసంలో కూడా ఒక 2,000 కోట్లు ఇచ్చి మా అందరికీ న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా కొనసాగించాలని కోరుతూ మరి కొంతమంది వరుస క్రమంలో రాకుండా కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి ముందు రావడం, నిజానికి సీనియారిటీ ప్రకారం రాకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు మా ఉద్యోగ ఉపాధ్యాయులు. కాబట్టి దయచేసి నేను కోరుతా ఉన్నా, 2004 మార్చి నుండి పదవీ విరమణ పొందుతున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు వరుస క్రమంలో 2024 సంవత్సరం కంప్లీట్ చేసి 2025లోకి వెళ్ళి 2025 కంప్లీట్ చేసి 2026లోకి వెళ్ళే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వేయాలని నేను రియా తరపున కోరుతా ఉన్నాను. మరి ఇవాళ ఒక డిఏ ఇచ్చినారు, చాలా సంతోషం. ఇప్పుడే తెలుస్తూ ఉన్నది ముఖ్యమంత్రి గారు మనసున్న మహారాజు మరి ఉద్యోగుల పట్ల కొంత సానుకూలంగా ఉన్నానని పదే చెప్తా ఉన్నారు. ఆ మాట నిజం చేయాలంటే మరి ఇంకా మరీ ఐదో డిఏ రాబోతా ఉన్నది రేపు. ఆ 5 డిఏలు కూడా త్వరితగతిన ఇప్పించి పిఆర్సీ కూడా ఇప్పించాలని కోరుతా ఉన్నాను. నిజానికి అనేక రకాలుగా ఉద్యోగ ఉపాధ్యాయులకు కొంత సానుకూలంగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు, కొంత ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. మరి అది నిజం కావాలంటే మా సమస్యలు లేకుండా ఉండేటట్టుగా వారు ప్రయత్నం చేయాలని గత చాలా నెలలుగా ఇబ్బంది పడుతున్నటువంటి మా రిటైర్డ్ ఉద్యోగులను కొంత ఊరట కల్పించినప్పటికీ పూర్తిగా ఇంకా నెరవేరలేదని, అది నెరవేరేటట్టు ఈ 2 మాసాల్లో కూడా పూర్తవుతుందని ఆశిస్తా ఉన్నాను.
ఈ నెలలో కూడా ఖచ్చితంగా 2000 కోట్లు ఇచ్చి మా వాళ్ళను ఆదుకోవాలని, అందులో వరుస క్రమంలో ఇవ్వాలని కోరుతా ఉన్నాను. దీనికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మా వాళ్ళు చాలామంది మరణించారు. ఆ మరణాలు మరికొన్ని జరగకుండా ఈ మధ్యలో ఆగిపోయాయి. అలాంటి పరిస్థితి మరోసారి జరగకుండా ఉండాలంటే వెంటనే అందరికీ వచ్చేటట్టు చూడాలని నేను కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.